స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినప్పుడే మనం స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన లాభాలను చూడగలం. ఈరోజు వీడియోలో అటువంటి ఒక అవకాశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చర్చించబోయే స్టాక్ నేషనల్ అల్యూమినియం కంపెనీ, అదే అండి నాల్కో. దేశీయంగా అంతర్జాతీయంగా అల్యూమినియం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇది. మైనింగ్, రిఫైనింగ్, స్మెల్టింగ్ వరకు పూర్తి ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ ఉన్న కంపెనీ ఇది. బలమైన ఫండమెంటల్స్, పాజిటివ్ క్యాష్ ఫ్లో, తమ ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్ మరియు గ్లోబల్ అల్యూమినియం ధరల పెరుగుదల, ఇవన్నీ నాల్కో ఫ్యూచర్ గ్రోత్కి బలమైన కారణాలుగా ఉంటాయి. ఈ వీడియోలో మనం ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీస్, నాల్కో యొక్క ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీస్, రిస్క్స్ అండ్ ఛాలెంజెస్, ఈ కంపెనీకి ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి అనేది, అట్లానే వాట్ ఆర్ ద యూనిక్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. సో ఈ కంపెనీకి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి, అట్లానే కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ FY 23-24కి, అంటే ఈ 24-25 ఇంకా రాలేదు కాబట్టి FY 23-24కి సంబంధించిన కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఫర్ హోల్ ఇయర్ చూద్దాము. అట్లానే కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఫర్ లాస్ట్ క్వార్టర్, మనకి Q3 FY 25కి సంబంధించి ఏ విధమైన రిజల్ట్స్ పోస్ట్ చేశారో చూస్తూ స్ట్రాటజిక్ డెసిషన్స్, వాళ్ళు రీసెంట్గా చేసిన స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏమున్నాయి, ఓకే. దాంతోపాటుగా ఫైనల్గా మనము బ్రోకరేజ్ రికమెండేషన్స్, మనకి ఈ స్టాక్కు సంబంధించి బ్రోకరేజ్ రికమెండేషన్స్ ఏమున్నాయో ఒకసారి వివరంగా చూస్తూ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేటప్పుడు ఏ పాయింట్లో అయినా సరే మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు అది ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. నాల్కో ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ విషయానికి వస్తే, వీళ్ళు ప్రైమరీగా బాక్సైట్ మైనింగ్ చేస్తారు. వీళ్ళ మైన్స్ ఒడిశాలో ఉంది. పంచపటిమలి మైన్స్ అనేది వీళ్ళ బాక్సైట్ మైనింగ్. ఈ మైనింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే బాక్సైట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ బాక్సైట్ ఓర్ అనేది అల్యూమినియం తయారు చేయడానికి రా మెటీరియల్. వీళ్ళ ఓవరాల్ కెపాసిటీ 6 మిలియన్ టన్స్ పర్ యానం ఉంది. ఈ మైనింగ్ నుంచి వాళ్ళు 6 మిలియన్ టన్స్ పర్ యానం తీస్తారు. సో ఈ బ్యాక్ సైడ్ అనేది ప్రైమరీ ఫీడ్ స్టాక్ ఫర్ ద కంపెనీస్ డౌన్ స్ట్రీమ్ ఆపరేషన్స్. సో వీళ్ళ ప్రైమరీ యాక్టివిటీస్లో ఇదొక యాక్టివిటీ. వీళ్ళ ప్రైమరీ యాక్టివిటీస్లో నెక్స్ట్ వచ్చి అల్యూమినియం స్మెల్టింగ్. ఇది అంగులా, ఒడిశాలోనే అంగులా లొకేషన్లో ఉంది. ఇక్కడ వీళ్ళు క్యారీ చేసే యాక్టివిటీ ఏంటంటే అల్యూమినియం మెటల్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఎలక్ట్రోలైటిక్ స్మెల్టింగ్ ఆఫ్ అల్యూమినా, అల్యూమినియంకు ముందుండ రా మెటీరియల్ని అల్యూమినా అంటారు. సో దాన్ని ఎలక్ట్రోలైటిక్ చేసిన తర్వాత అల్యూమినియం తయారు చేయడానికి మెటీరియల్ తయారవుతుందన్నమాట. నాల్కో అంగులా ఒడిషా ప్లాంట్లో ఇన్గోట్స్, బిల్లెట్స్, వైర్ రాడ్స్ తదితర ప్రొడక్ట్స్ ఇక్కడ ఈ ప్లాంట్లో వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళ కెపాసిటీ 4.6 lakhs టన్స్ పర్ యానం అనమాట. ఈ ప్లాంట్లో వాళ్ళు 4.6 lakhs టన్స్ ప్రొడ్యూస్ చేస్తారు పర్ ఇయర్. దాని తర్వాత వీళ్ళ ప్రైమరీ యాక్టివిటీ వచ్చేసేసి క్యాప్టివ్ పవర్ జనరేషన్. అది కూడాను సేమ్ లొకేషన్, ఒడిశాలోనే అంగుల్ లొకేషన్లో ఉంది. దీని కెపాసిటీ వచ్చేసేసి 1200 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ వీళ్ళకి ఉందన్నమాట ఈ లొకేషన్లో. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ అన్ఇంటరప్టెడ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ సప్లై ఫర్ స్మెల్టింగ్. ఇదేదైతే స్మెల్టింగ్ ప్లాంట్ ఉందో వీళ్ళకి అదే లొకేషన్లో, ఆ స్మెల్టింగ్కి ఎనర్జీ ఈ ప్లాంట్ నుంచే, ఈ క్యాప్టివ్ పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఇది ఇంటిగ్రేటెడ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే నాల్కోకి అంగుల్ లొకేషన్లో కావాల్సిన పవర్ జనరేషన్ని వాళ్లే సొంతంగా తయారు చేసుకోవడాన్ని ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ ద్వారా తయారు చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ చూడాలంటే మనకి వాళ్ళది ఎక్స్పోర్ట్స్. వీళ్ళు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అల్యూమినా అండ్ అల్యూమినియం. మనం అల్యూమినియం గురించి తెలుసుకున్నాం కదా, అల్యూమినియం స్మెల్టింగ్ ద్వారా వచ్చేది అల్యూమినా. ఆ అల్యూమినాకి అల్యూమినియంకి వీళ్ళు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట ఇండియా నుంచి. వీళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్. సో ఈ లొకేషన్స్కి నాల్కో అల్యూమినా అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ లొకేషన్స్కి. ఈ ఎక్స్పోర్ట్సే వాళ్ళకి లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూ, వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఎక్కడంటే ఈ ఎక్స్పోర్ట్స్. ఏదైతే అల్యూమినా అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఈ లొకేషన్స్కి, మిడిల్ ఈస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ ఏషియాకి కానీ, యూరోప్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పోర్ట్స్ నుంచే వాళ్ళకి మెజారిటీ ఆఫ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. వీటన్నిటితో పాటుగా వీళ్ళకి రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి.
సో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో వీళ్ళు 250+ మెగావాట్స్ కెపాసిటీ ఉన్న విండ్ మిల్స్కి కానీ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్లో కానీ వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, నాల్కో హ్యాస్ ఇన్స్టాల్డ్ 850 కిలోవాట్ పవర్ రూఫ్ టాప్. సో రూఫ్ టాప్ ప్లాంట్స్ కూడాను, సోలార్ పవర్ ప్లాంట్స్ కూడాను వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన పవర్ జనరేషన్ వీళ్ళే సొంతగా జనరేట్ చేసుకోవడానికి కాను ఈ ఇన్వెస్ట్మెంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీలో కానీ లేదంటే మన థర్మల్ పవర్ వీటిలో కానీ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ బిజినెస్ కింద ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఇది రెడ్యూస్ చేస్తుంది. బయట నుంచి పవర్ కొంటే కనుక వాళ్ళకి ఎక్కువ పే చేయాలి కదా, అది పే చేయక్కర్ లేకుండా వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటూ తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు ఆపరేషన్స్ క్యారీ చేయగలుగుతారు. ఈ కంపెనీకి కొన్ని రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటో ఒక్కసారి వరుసగా చూద్దాము. మొదటగా అల్యూమినియం ప్రైస్ వాలిడిటీ. మీరందరూ ఇంటర్నేషనల్ మార్కెట్లో అల్యూమినియం ప్రైస్ కనుక గమనిస్తే ఇది ఎప్పుడు హైలీ వాలిటిల్గా ఉంటుంది. అట్లానే సిక్లికల్ బిజినెస్. ఈ అల్యూమినియం అనేది సిక్లికల్గా ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏది గ్లోబల్ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఈ ప్రైసెస్ అనేవి. ఈ ప్రైస్ ఫాల్ ఏదైతే ఉందో డైరెక్ట్గా వాళ్ళ ప్రాఫిట్స్ని అండ్ రెవెన్యూని ఇంపాక్ట్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, అది ఫస్ట్ రిస్క్ వీళ్ళకి. సెకండ్ రిస్క్ వచ్చేసేసి గ్లోబల్ జియోపొలిటికల్ రిస్క్. మనం ఏదైతే రీసెంట్గా చూస్తూ ఉన్నామో గ్లోబల్గా కొన్ని జియోపొలిటికల్ అన్సర్టనీస్ చూస్తూ ఉన్నాం కదా. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోతా ఉన్నాయి అన్సర్టనీస్ అనేవి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ కానివ్వండి, లేదంటే ఈ టారిఫ్ సంబంధించిన విషయాలు కానివ్వండి. సో ఇవన్నీ ఎక్కువ తెర మీదకి వస్తూ ఉన్నాయి. అట్లానే ఏదన్నా వార్స్ ఏదైనా స్టార్ట్ అయినా కూడాను, లేదంటే ఏదైనా అన్సర్టనీస్ ఉన్నా కూడాను, ఏదైనా లేదంటే రిసెషన్ లాంటి ఫియర్స్ ఏదైనా ఉన్నా కూడాను ఈ డిమాండ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ జియోపొలిటికల్ రిస్క్ అనేది ఈ కంపెనీస్కి ఎప్పుడు ఉంటుంది. అట్లానే థర్డ్ పాయింట్ వచ్చేసి రైజింగ్ ఇన్పుట్ కాస్ట్. వీళ్ళకి బాక్సైట్ మైనింగ్ అనేది లేదంటే అల్యూమినా రిఫైనింగ్ అనేది ఎనర్జీ ఇంటెన్సివ్ రైజింగ్ కాస్ట్ అనమాట. ఇది ఈ కోల్ కానివ్వండి, ఫ్యూల్ కానివ్వండి, పవర్ జనరేషన్ కానివ్వండి వీళ్ళు ప్రాపర్గా చేసుకోలేకపోతే వీళ్ళకి ఈ ఆపరేషనల్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఈ కాస్ట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది. కాబట్టి ఆ రిస్క్ అనేది ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. అయితే ఇది ఓవర్కమ్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్స్ ఏదైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారో దాని ద్వారా వాళ్ళ కాస్ట్ ఆఫ్ పవర్ అనేది తగ్గించుకోవడం ద్వారా వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చి ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్. సో గవర్నమెంట్ నుంచి మనకి ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఈ మైనింగ్కి సంబంధించి కానివ్వండి, స్మెల్టింగ్ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, ఇవెప్పుడు ఎన్విరాన్మెంటల్ నామ్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అట్లానే ఈ క్లియరెన్సెస్ కూడాను ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్ తెచ్చుకోవడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. స్పెషల్గా చెప్పాలంటే దీనికి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ మైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన క్లియరెన్స్ రావడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. తర్వాత రిస్క్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇది క్యాప్టివ్ రీసోర్సెస్ అనమాట. ఈ ఏదైతే క్యాప్టివ్ రీసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఈ నాల్కో కంప్లీట్గా వాళ్ళు చేసే బాక్సైట్ మైనింగ్ కానివ్వండి, ఈ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ లీగల్ హడ్డిల్స్ ఏదైనా ఉంటే, ఏదైనా మైనింగ్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడాను దానికి సంబంధించి మరలా లీగల్గా వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవి ప్రొడక్షన్ డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అట్లానే గవర్నమెంట్ ఓనర్షిప్ కూడాను ఒక ఛాలెంజ్ వీళ్ళకి. గవర్నమెంట్ ఎప్పుడైతే మెజారిటీ స్టేక్ దీంట్లో ఉంటుందో అది డెసిషన్ మేకింగ్ అనేది కొద్దిగా డిలే, కొద్దిగా స్లో ఉంటుంది. ఆ స్లోనెస్ వల్ల వీళ్ళకి ప్రొడక్షన్ అనేది లేట్ అవ్వటం, కాస్ట్ అనేది అంటే ఓవర్ హెడ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉండటం. సో ఇది కొద్దిగా వాళ్ళకి ఇబ్బందికరమైన అంశం అన్నమాట. అట్లానే వీళ్ళకి మెయిన్గా వచ్చేసేసి హిందాల్కో కానీ, వేదాంత కానీ, అట్లానే గ్లోబల్ ప్లేయర్స్ నుంచి కానీ వీళ్ళకి కాంపిటీషన్ అనేది ఉంది. ఇది ఎట్లాగో గవర్నమెంట్ సంస్థ కాబట్టి ప్రైవేట్ కాంపిటీటర్స్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటారు. అల్యూమినియం అది ఇది ఒక్కటే చేయట్లేదు కదా, వేదాంత వాళ్ళు చేస్తారు, హిందాల్కో వాళ్ళు చేస్తారు. అట్లానే గ్లోబల్ ప్లేయర్స్ వచ్చేసి రియో టింటో అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా అగ్రెసివ్గా ప్రైస్ డ్రాప్ చేస్తే వీళ్ళు కూడాను ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్లోనే వీళ్ళు కూడా తగ్గించవలసి వస్తుంది. కాబట్టి అదొక కాంపిటీషన్లో వీళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అట్లానే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. న్యూ స్మెల్టర్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, రిఫైనరీ కెపాసిటీ పెంచుకోవాలన్నా అది అంత స్మూత్గా డీకమిషన్ అవ్వదు. వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే. ఈ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్కి. సో ఇవన్నీ ఓకే, మనకి ఇంత రిస్క్ అంటే ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది. అయితే వీళ్ళకుండా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటి అది ఒక్కసారి చూద్దాం.
ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అనమాట. వీళ్ళు కంప్లీట్గా నాల్కో అనేవాళ్ళు ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్, ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు. అంటే బాక్సైట్ మైనింగ్ వీళ్ళే చేస్తారు, అల్యూమినియం రిఫైనింగ్ వీళ్ళే చేస్తారు, అల్యూమినియం స్మెల్టింగ్ కూడా వీళ్ళే చేస్తారు. దాంతోపాటుగా ఆపరేషన్స్కి అవసరమైన పవర్ జనరేషన్ కూడాను వీళ్ళే చేసుకుంటారు. ఇది వీళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ద వర్టికల్ ఇంటిగ్రేషన్ రెడ్యూసెస్ డిపెండెన్సీ ఆన్ ద ఎక్స్టర్నల్ సప్లయర్స్. ఈ పవర్ జనరేషన్ సంబంధించి కానీ, లేదంటే అల్యూమినియం సప్లై గురించి కానీ వీళ్ళు ఎక్స్టర్నల్ సప్లయర్స్ మీద ఆధారపడక్కర్లేదు. వీళ్ళు తయారు చేసుకుంటారు కాబట్టి ఇది వీళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ అనమాట. అట్లానే వీళ్ళకి ఓన్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ వల్ల వీళ్ళకి ఆపరేషనల్ కాస్ట్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఆపరేషనల్ కాస్ట్ తగ్గుతుంది. వీళ్ళకి యూనిట్ పవర్ తక్కువలోనే వీళ్ళు జనరేట్ చేసుకొని వీళ్ళే కన్జ్యూమ్ చేసుకోగలుగుతారు. ఓకే, అట్లానే వీళ్ళకి స్ట్రాంగ్ బ్యాకింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏదన్నా ఒక సీజన్లో వీళ్ళకి అల్యూమినియం ప్రైస్ ఏదన్నా లోలో ఉన్నా కూడాను, లాసుల్లోకి వచ్చినా కూడాను గవర్నమెంట్ ఓన్డ్ కాబట్టి ఆ సపోర్ట్ అనేది ఉంది. ప్రిఫరెన్షియల్ పాలసీస్, వీళ్ళకి ఏదైనా పాలసీస్ కావాలి అంటే ఇమీడియట్గా నాల్కోకి సంబంధించి సపరేట్ పాలసీ, అల్యూమినియం పాలసీ అనేది గవర్నమెంట్ ఫాస్ట్గా చేసే అవకాశం ఉంది. అట్లానే ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి అప్రూవల్స్ కూడా కొద్దిగా స్పీడ్గా, మైనింగ్కి సంబంధించి కానివ్వండి, ఇంకొక దీనికి సంబంధించి కానివ్వండి, అప్రూవల్స్ ఏదైనా కావాలంటే స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. అట్లానే స్ట్రాటజిక్ సపోర్ట్ డ్యూరింగ్ డౌన్ టర్న్స్. సో ఇది స్పెసిఫిక్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సింక్ అవుతుంది, ఏదైనా ఆర్గనైజేషన్ సింక్ అవుతుంది అనుకోండి, వెంటనే దానికి కొద్దిగా ఫండింగ్ చేసేసి మరలా ఆర్గనైజేషన్ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్. సో ఇటువంటి బ్యాకింగ్ అనేది దీనికి అడ్వాంటేజ్. దాంతోపాటుగా మనం వీళ్ళ ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీస్లో చూసినట్లుగా వీళ్ళది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. వీళ్ళు మోర్ దాన్ 40 కంట్రీస్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నాల్కో అనేది అల్యూమినియం కానీ మోర్ దాన్ 40 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది వాళ్ళకి మేజర్ ఇదనమాట. అట్లానే వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. చాలా కంట్రీస్ తోటి వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్లో ఎంటర్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళకి డిమాండ్కి సంబంధించిన ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే వీళ్ళకి ప్రైస్ అనేది కొద్దిగా మేజర్ ఛాలెంజ్ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఏదైనా డ్రాప్ అయితే వీళ్ళకి అక్కడ ఛాలెంజ్ అవుతుంది తప్ప సప్లైలో మాత్రము, అంటే కాంట్రాక్ట్ విషయంలో మాత్రం వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అట్లానే వీళ్ళకి కాస్ట్ లీడర్షిప్ ఉంది. సో హై గ్రేడ్ బాక్సైట్ రీసోర్సెస్ ఒడిషాలో వీళ్ళకి మైనింగ్లో ఏదైతే ఉందో హై గ్రేడ్ బాక్సైట్ దొరుకుతుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు తయారు చేసే అల్యూమినియం అనేది గ్లోబల్గా డిమాండ్ ఉండ అల్యూమినియం, క్వాలిటీ ఉండ అల్యూమినియం వీళ్ళు చేయగలుగుతారు. ఓకే, సో ఇవన్నీ కూడాను వీళ్ళకి యూనిక్ అడ్వాంటేజెస్ ఓవర్ దెయిర్ కాంపిటీటర్స్ అనమాట. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళ రిస్క్ చూసాము, బిజినెస్ ఏం చేస్తారో చూసాము, వీళ్ళ అడ్వాంటేజెస్ ఏంటో చూసాము. బట్ వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? సో వీళ్ళ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. వీళ్ళ ఫైనాన్షియల్స్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించి మనం చూస్తే వీళ్ళకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసేసి 15,099 crores వచ్చింది. దాని మీద వీళ్ళు 4,262 crores ప్రాఫిట్ చేయగలిగారు. నెట్ ప్రాఫిట్ వీళ్ళది 4,262 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసేసి 19.9%. ఓకే, సో ఎబిట్ మార్జిన్ వచ్చేసి 14.77. సో మోర్ దాన్ 10%, నియర్లీ 15% ఎబిట్ మార్జిన్ అంటే వెరీ గుడ్ మార్జిన్. అట్లానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసేసి 28.2 ఉంది లాస్ట్ ఇయర్లో. సో ఇది కూడాను వాళ్ళకి మంచి ఫైనాన్షియల్గా సౌండ్నెస్ చూపిస్తుంది వీళ్ళకి. రిటర్న్ రేషియోస్ చూద్దాం మనం ఒకసారి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.45 ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 11.8 ఉంది. సో మోర్ దాన్ 10% ROCE ఉంటే సో అది మనము మంచి కంపెనీ కింద కన్సిడర్ చేయొచ్చు. రిటర్న్ ఆన్ అసెట్స్ 10.79, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROE వచ్చేసేసి 12.91. ఓకే, లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ రేషియోస్ చూస్తే కరెంట్ రేషియో వచ్చేసి 1.93 ఉంది, బిలో 2 ఉంటే మంచిది. క్విక్ రేషియో 1.35, క్యాష్ రేషియో 0.01, డెట్ టు ఈక్విటీ అంటే వీళ్ళు నెగ్లిజిబుల్ డెట్. వీళ్ళది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ కాబట్టి డెట్ అనేది లేదు వీళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డెట్ అనేది లేదని చెప్పుకోవాలి. ఓకే, వీళ్ళ ఎఫిషియన్సీ రేషియోస్ చూస్తే ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో 2.89, రిసీవబుల్స్ టర్నోవర్ రేషియో 107.41, ఎసెట్ టర్నోవర్ రేషియో 0.71. పర్ ఎంప్లాయీ మెట్రిక్స్ చూద్దాము. సో రెవెన్యూ పర్ ఎంప్లాయీ వీళ్ళ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వీళ్ళకి పర్ ఇయర్ వీళ్ళకి ఆ ఒక్క ఎంప్లాయీ జనరేట్ చేసే ఎంప్లాయీ రెవెన్యూ ఎంత అంటే 2.61 crores. ఓకే, నెట్ ఇన్కమ్ ఫర్ ఎంప్లాయీస్ 0.86 crores.
సో వీళ్ళు తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి ఎక్కువ రెవెన్యూ అనేది వీళ్ళకి జనరేట్ అవుతుంది. ఓకే, డివిడెండ్ మెట్రిక్స్ చూస్తే డివిడెండ్, ఈ కంపెనీ డివిడెండ్ 5.01, 5% మోర్ దాన్ 5% ఉంటే డివిడెండ్ ఈల్డ్ మంచి కంపెనీ. డివిడెండ్ పేఅవుట్ రేషియో 46.2 ఉంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 23-24 సంబంధించి. ఓకే, అట్లానే మనము లాస్ట్ క్వార్టర్, మనకి Q4 రాలేదు కానీ ఇంకా Q3కి సంబంధించి, ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3కి సంబంధించి వాళ్ళ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. టోటల్ ఇన్కమ్ వచ్చేసేసి ఆ క్వార్టర్లో Q3 FY25లో 4,761 crores టోటల్ ఇన్కమ్ ఉంటే అందులో ఎక్స్పెన్సెస్ 2,639 crores, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2,121 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1,566 crores, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే EPS 8.5 రూపీస్ ఉంది. క్వార్టర్ ఓవర్ క్వార్టర్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 16.9%, మంచి గ్రోత్ చూపించగలిగారు వీళ్ళు. అట్లానే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 40% ఉంది. సో 23-24 కంటే కూడాను, ఆ Q3 24 కంటే కూడాను Q3 25లో 40% రెవెన్యూ గ్రోత్ చూపించగలిగారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ 49.7, ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ 232.8%. సో ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్. ఇప్పుడు మనం చూస్తానే అనుకోండి, లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు పోస్ట్ చేసినాయి, ఈ క్వార్టర్లో ఏ విధంగా పోస్ట్ చేస్తారనేది మనము చూడాల్సి ఉంది. ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 49.57, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 33.59. రిటర్న్ రేషియోస్ లాస్ట్ క్వార్టర్కి సంబంధించిన రిటర్న్ రేషియోస్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE 13.82, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE 14.78 ఉంటే రిటర్న్ ఆన్ ఎసెట్స్ ROA 10.33 ఉంది. అట్లానే మనం లాస్ట్ ఇయర్కి 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి లిక్విడిటీ రేషియోస్ చూసాము. అట్లానే లాస్ట్ క్వార్టర్కి చూద్దాము. కరెంట్ రేషియో 1.93, క్విక్ రేషియో 1.35, డెట్ టు ఈక్విటీ రేషియో 0. ఓకే, నో డెట్. అదే ఇందాక అనుకున్నాం కదా, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి వీళ్ళకి నో డెట్. ఎఫిషియన్సీ రేషియో చూస్తే ఇన్వెంటరీ టర్నోవర్ 3.45 ఉంది, అసెట్ టర్నోవర్ రేషియో 0.71, డివిడెండ్ వచ్చేసేసి పేఅవుట్ రేషియో వచ్చేసి 36.94. డివిడెండ్ కూడా మంచి డివిడెండ్ ఇస్తున్నారు. ఓకే, సో మనం ఓవరాల్గా సమ్మరీ చూద్దాం మనము Q3 FY25కి. నాల్కో హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ రోబస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇన్ Q3 FY25. ఓకే, లాస్ట్ క్వార్టర్స్ వరకు బాగానే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ FY24 23-24 కానీ Q3 25 కానీ ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి. వీళ్ళ స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అది రాబోయే రోజుల్లో వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం మనకి. ఓకే, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో వీళ్ళు రీసెంట్గా అల్యూమినియం ప్రొడక్షన్ని కెపాసిటీని 0.96 మిలియన్ టన్స్ పర్ యానం నుంచి 1.1 మెట్రిక్ టన్స్ పర్ యానం ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఆల్మోస్ట్ 14 మిలియన్ టన్స్ అనేది కెపాసిటీ వీళ్ళు ఇంక్రీజ్ చేయగలిగారు రీసెంట్గా. ఇది ప్రొడక్షన్ కెపాసిటీని మీట్ చేయగలిగితే వీళ్ళకి రోబస్ట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల వీళ్ళ ప్రాఫిట్స్ కూడాను గ్రో అవుతాయి. ఓకే, అట్లానే డైవర్సిఫికేషన్ ఇంటూ డౌన్ స్ట్రీమ్ ప్రోడక్ట్స్. సో వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అల్యూమినా అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ ఏదైతే చేస్తూ ఉన్నారో వీటిల్లో ఇంకా డౌన్ ద లైన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ రేంజ్ను కూడాను పెంచి ఇచ్చేయబోతున్నారు. సో దాంతో ఏంటంటే న్యూ మార్కెట్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మార్కెట్స్తో ఏదైతే 40 కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దాంతోపాటుగా ఇంకా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఇంకా కొన్ని కంట్రీస్ కూడా వీళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది. అట్లానే వీళ్ళు టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్ కూడా వెళ్తున్నారు. ఈ మైనింగ్కి సంబంధించిన కానివ్వండి, స్మెల్ట్కి సంబంధించి కానివ్వండి, వీళ్ళు టెక్నాలజీ అప్గ్రేడేషన్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో పాటుగా సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ కూడా వీళ్ళు కొన్ని చేయగలిగారు. దాంతో ఏం జరుగుతుందంటే కార్బన్ ఎమిషన్స్ని వీళ్ళు రెడ్యూస్ చేయగలుగుతారు. దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ గ్రీన్ సబ్సిడీస్కి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ అనేది వీళ్ళు గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి అందుతాయి అన్నమాట. వీళ్ళు కొన్ని కోల్ మైన్స్, క్యాప్టివ్ కోల్ మైన్స్ని డెవలప్ చేయడం ద్వారా వీళ్ళకి ఈ కోల్ మీద ఈ పవర్ జనరేషన్కి సంబంధించిన కోలు కావాలంటే వీళ్ళు ఎనర్జీ బేస్డ్, వీళ్ళు అల్యూమినియం స్మెల్ట్ చేయాలన్నా కూడా వీళ్ళకి కోల్ కావాలి. సో వీటన్నిటికీ వాళ్ళు ఎక్స్టర్నల్ పార్టీస్ మీద డిపెండ్ అయ్యే పని లేకుండా వాళ్ళే క్యాప్టివ్ కోల్ మైన్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. అట్లానే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు హిందాల్కో ఇండస్ట్రీస్ తోటి జాయింట్ వెంచర్ తోటి ఒక
ప్రోడక్ట్స్ని డెవలప్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి ఆటోమోటివ్ సెక్టార్కి గాను ఒక అల్యూమినియం ప్రోడక్ట్ని వీళ్ళు డెవలప్ చేశారు. సో దీంతో అదే మనం ఇందాక అనుకున్నాం కదా, వీళ్ళు కొత్త మార్కెట్స్ని ట్యాప్ చేయొచ్చు. కొత్త మార్కెట్ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళకి మంచి అవకాశం దొరుకుతుంది ఇటువంటి చర్యల వల్ల. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఈ అన్ని బెనిఫిట్స్ అన్ని చూసాము. వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ చూసాము, వాళ్ళ రెవెన్యూస్ చూసాము, వాళ్ళ స్ట్రాటజిక్ స్టెప్స్ చూసాము, వాళ్ళ ఆపర్చునిటీస్ చూసాము. సో ఇప్పుడు మనం బ్రోకరేజ్ రికమెండేషన్స్ చూద్దాము. సో ఏ బ్రోకరేజ్ వాళ్ళు ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారని చెప్పేసి చూద్దాము. సో ఓవరాల్గా ఈ కంపెనీ అనేది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ కాబట్టి నవరత్న కంపెనీ. ఓకే, సో దీంట్లో ఆలోచించక్కర్లేదు. మీకు ప్రైస్ డ్రాప్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తే 155, 154 లెవెల్స్లో ఉంది. ఈ ప్రైస్లో మంచి అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఈ నాల్కో కంపెనీ. మనకి టార్గెట్స్ చూస్తే కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళ టార్గెట్ 235 ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ 150 లెవెల్స్లో ఉంది, 155 లెవెల్స్లో ఉంది. ఓకే, యాంటిక్ వాళ్ళు 251 టార్గెట్ ఇస్తా అంటే ఎంకి వాళ్ళు 275 టార్గెట్ ఇస్తున్నారు. మన ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు 234 టార్గెట్ ఇస్తుంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 248 టార్గెట్ ఇస్తున్నారు. ఓకే, సో మన ఈటీ నౌ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 225. ఓవరాల్గా మనం దీంట్లో మాట్లాడుకోవాలంటే ఈ బ్రోకరేజ్ సంస్థలు ఏదైతే మనకి రికమెండ్ చేస్తున్న బ్రోకరేజ్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇది పొటెన్షియల్గా అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 30% నుంచి 70% వరకు అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక్క బ్రోకర్ గామల 160 టార్గెట్ ఇచ్చారు. 160 అన్నా కూడాను ఇప్పుడున్న ప్రైస్ కంటే కూడా ఎక్కువ ప్రైసే ఉంటుంది. అది కూడాను అక్టోబర్ 2024లో ఇచ్చారు. బట్ ఇప్పుడు చాలా టైం మారిపోయింది. సో రీసెంట్గా ఇచ్చిన టార్గెట్స్ని బట్టి చూస్తే అంటే లేట్ నవంబరు, మార్చి, ఏప్రిల్లో ఇచ్చిన టార్గెట్స్ని బట్టి చూస్తే 235 to 250 అనేది టార్గెట్స్ ఉన్నాయి ఈ నాల్కో కంపెనీకి. మీరు ఈ కంపెనీని మీరు యాడ్ చేసుకొని స్లోగా ట్రెంచెస్లో ఇది మంచి ఆపర్చునిటీ, బయ్యింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఇప్పుడు స్లోగా ట్రెంచెస్లో ఈ కంపెనీని మీరు పర్చేజ్ చేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉండే కంపెనీ ఇది లాంగ్ టర్మ్కి. సో ఇది ఏదో షార్ట్ టర్మ్కి 1 month 2 months కాదు, అట్లీస్ట్ మినిమమ్ 2-3 సైకిల్స్. ఇది సిక్లికల్ బిజినెస్ అని కూడా మాట్లాడుకున్నాం మనం. ఈ సిక్లికల్ బిజినెస్లో ఎట్లా ఉంటాయంటే 1 or 2 సైకిల్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది మనము. ఒక సైకిల్లో ప్రైస్ అల్యూమినియం ప్రైస్ డ్రాప్ అయితే కనుక షేర్ ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనము లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి ఈ స్టాక్ని. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలంటే కూడా ఎప్పుడు మీరు ఏ స్టాక్ అయినా సరే, ఈ యొక్క నాల్కో అనే కాదు ఏ స్టాక్ అయినా మీరు లాంగ్ టర్మ్లో హ్యాండిల్ చేయాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకేసారి చేయకూడదు, ట్రెంచెస్లో చేయాలి. అంటే మీరు సపోజ్ మీరు 100 స్టాక్స్ కొనే కెపాసిటీ మీకుంటే ఒక స్టాక్లో, ఒక కంపెనీలో మీరు 25 టైమ్స్ మీరు పర్చేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి, మీది ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉంటుంది, అది అప్రిషియేట్ అవుతుంది. ఒకవేళ డ్రాప్ అయింది అనుకోండి, మీకు ఆ కంపెనీ మీద నమ్మకం ఉంటే మరలా ఇంకో 20 యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు యావరేజింగ్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. మీకు ప్రైస్ అప్రిషియేట్ అయినప్పుడు మీకు ప్రాఫిట్స్ ప్రాపర్గా మీకు కళ్ళకు కనపడతాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నాల్కోకు సంబంధించిన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇది తప్పనిసరిగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.